రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపిన దుర్మార్గుడు చంద్రబాబేనని మాజీ మంత్రి శైలజనాథ్ విమర్శించారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే కుట్రతోనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేసిందని ఆరోపించారు. రాయలసీమకు కృష్ణా జలాలు ఎంత ఎక్కువగా వస్తే ఈ ప్రాంతం అంతగా బాగుపడుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఆపడం ద్వారా రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జలాలు తుంగభద్ర పెన్నా ప్రాంతాలు అంటే దాదాపు గ్రేటర్ రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలు ఒంగోలు వరకు ఉన్న ప్రాంతాలు పెద్ద ఎత్తున నీటి కొరతని ఎదుర్కోబోతూ ఉన్నాయి. అప్పర్ భద్ర, అప్పర్ తుంగ, ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత దాదాపు 130 టీఎంసీలు పైన ఆగిపోతే, అట్లాగే రోజుకి 8 టీఎంసీల నీళ్ళు తెలంగాణ డ్రా చేసుకుంటే మనకేమో కేవలం 1 టీఎంసీ 2 టీఎంసీ నీళ్ళు డ్రా చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉంటే ఇది రాయలసీమ ప్రాంతానికి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి తీవ్రమైన నష్టం కలగబోతూ ఉంది. మరొక్కసారి కరువు కోరల్లోకి వెళ్ళిపోతున్నామనే ఉద్దేశంతోనే ఈ రోజున గ్రేటర్ రాయలసీమ వాటర్ ఇష్యూస్ పైన, అట్లాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తుంది. దీనికి ఎవరిని ఉద్దేశించి ఏదో విమర్శల కోసం ఈ కార్యక్రమాలు కాదు. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి నేను స్పష్టంగా చెప్పగలను. మేము చదువుకునే రోజుల నుంచి కూడా కృష్ణా విశ్వాన్నప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉండేవాడు. చదువుకునే రోజుల నుంచి కూడా కృష్ణా జలాల్ని రాయలసీమకు తరలించాలి, అనంతపురం జిల్లాకు తరలించాలని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, ఉద్యమాలు జరిగేవి. నేను వెరీ థ్యాంక్ఫుల్ టు ది వెంకటరామరెడ్డి గారు అండ్ హిస్ టీమ్ ఆన్ దట్ డే. మొట్టమొదటిసారి కృష్ణా జలాల్ని జీడిపల్లి వరకు నడిపించుకొచ్చిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. విశ్వాన్న కావచ్చు, ఇక్కడ పిల్లలు కావచ్చు, అందరూ కూడా. హంద్రినీవా అన్నది ఒక్కటే మనల్ని కాపాడుతుందని నమ్మిన వాళ్ళం. 3800 క్యూసెక్కుల నుంచి చాలవు, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ కెపాసిటీ పెరుగుతూ ఉంది, దూరం పెరుగుతూ ఉంది. దీన్ని పెంచాలి అని ఒక డిమాండ్ ప్రధానంగా ముందుకొచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6300 క్యూసెక్కులకి దాదాపు డబుల్ దాన్ని పెంచి ప్రభుత్వ ఉత్తర్వు ఇవ్వడమే కాకుండా దానికి టెండర్లు పూర్తి చేసి అగ్రిమెంట్ కూడా పూర్తి అయిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు.